సీఎం రేవంత్ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసంలో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. వీలైతే ఎంపీలతో కలిసి పలువురు కేంద్ర మంత్రులతో కూడా తెలంగాణ సీఎం రేవంత్ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. ప్రధానంగా ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలు, సహకారం లాంటి వాటిపై శాఖల వారీగా అప్డేట్స్ పై ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సమయం ఉంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతోనూ ముఖ్యమంత్రి కలిసే ఛాన్స్ ఉంది. అలాగే వైనాడ్ నుంచి ఎంపీగా గెలిచిన ప్రియాంక గాంధీని కలిసి ప్రత్యేక అభినందనలు తెలపనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరి ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసంలో సమావేశం కానున్నారు. మరి ఈ భేటీలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు? అమూల్య, నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ ఎంపీలతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా టీ కాంగ్రెస్ ఎంపీలతో, ఇటు లోక్సభ ఇటు రాజ్యసభ ఎంపీలతో సమావేశం కానున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి సీఎం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇతర కీలక శాఖలకు చెందిన సెక్రటరీలు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా మిగతా వారితో సెక్రటరీలతో జూమ్ ద్వారా సమావేశం అవుతారు మరికొద్ది సేపట్లో అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి తుగ్లక్ రోడ్ లోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఈ భేటీలో ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇలాంటి నిధులు పెండింగ్ లో ఉన్నాయి, ఇంకా నిధులన్నింటిపై ఏ విధంగా పోరాటం చేయాలి, పార్లమెంట్ లో ఏ విధంగా తెలంగాణకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కులపై కావచ్చు, నిధులపై కావచ్చు ఖచ్చితంగా మాట్లాడాలి, పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఒక దిశా నిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ ఎంపీలతో సమావేశం అనంతరం పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే కోరినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎంత మందిని వీలైతే అంతమందిని మాక్సిమం కేంద్ర మంత్రులను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ నిధులు, విభజన చట్టంలోని పెండింగ్ నిధులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన ఇప్పటికీ హామీ ఇచ్చినటువంటి ఇస్తానమైన నిధులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, అన్నిటిపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇంకా నిధులు కావాలి, మూసి ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా మెట్రో 2వ దశ విస్తరణ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఐఐఎం కావచ్చు, వీటన్నిటిపై కూడా కేంద్ర మంత్రులతో భేటీ అయి చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాలపై చర్చించిన అనంతరం ఈ కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత సమయం ఉంటే ఖచ్చితంగా ఏఐసిసి పెద్దలను కూడా కలుస్తారని చెప్పేసి కూడా సమాచారం అంతా ఉంది. దానిపై అయితే క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవల వయనాడ్ నుంచి ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రియాంక గాంధీని కూడా కలిసి అభినందనలు తెలుపుతారని చెప్పేసి కూడా సీఎం కార్యాలయ వర్గాలు అయితే సమాచారం అందుతా ఉంది. సో టైం ఉంటే ఖచ్చితంగా వయనాడ్ లో గెలిచినటువంటి ప్రియాంక గాంధీని కూడా కలుస్తారని చెప్తా ఉన్నారు. రేపు హైదరాబాద్ లో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడి కూతురు వివాహం ఉంది కాబట్టి ఈ వివాహానికి ఆయన హాజరు కావాలి కాబట్టి ఈ రోజే హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.